హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా కమ్మగా ఉండే కరివేపాకు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా రుచిగా, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కర్రీలో ఉన్న కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తారు కదా. ఒకసారి ఇలాగా కరివేపాకు రైస్ చేసి పిల్లలకి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా కరివేపాకు రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని ఫ్రై చేసుకుందాము మాడిపోకుండా. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. చూశారు కదా పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము మాడిపోకుండా. ఫ్రై అయినాయి కదా. నేను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. నీట్గా కడిగి వాష్ చేసిన కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. చూపిస్తున్నాను కదా, అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ అనేది ఆపేస్తున్నాను. ఆ వేడికి చింతపండు అంతా మగ్గిపోతుంది కాబట్టి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. కొంచెం పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే వేయించిన కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము తాలింపు ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము కరివేపాకు పొడిని కూడా. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే పల్లీలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము పొడి మొత్తం కలిసేలాగా. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. కరివేపాకు రైస్ హెల్త్కి చాలా మంచిది. కళ్ళకి, హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాం కదా. ఇంకొక 5 నిమిషాలు ఇలా మగ్గిస్తే చాలా రుచిగా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. చూశారు కదా మన కరివేపాకు రైస్ మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిది. కళ్ళకి, హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.